ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ పూర్తిగా వచ్చినా కొనుగోలు పెరగకపోవడం, అకాల వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఉపయోగించే సాఫ్ట్వేర్లో ప్రభుత్వ మార్పులు చేయడం కూడా జాప్యానికి కారణం అవుతోందంటున్నారు అన్నదాతలు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వరి ధాన్యం కళ్ళల్లో పోసి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవ్వకపోవడంతో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు నిర్మల్ జిల్లా కానీ, ఇటు మంచిర్యాల జిల్లా కానీ, ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కానీ రైతులు కళ్ళల్లో వరి ధాన్యం పోసుకొని ఇటు ఎండకు దాన్ని ఆరబెడుతూ ఎండవేడికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తొందరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ధాన్యం అమ్ముకుంటామని చెప్పేసి చూస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు గన్ని సంచులు ఏదైతే టార్గెట్ ఉన్నప్పటికీ దానికి సరిపడి ఇప్పటికీ గన్ని సంచులు సప్లై కాలేదు. ఇంకా కొన్ని సెంటర్లలో గన్ని సంచులు వచ్చినప్పటికి కూడా అవి సెంటర్లకు రాకపోవడం ద్వారా కూడా ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులు మాత్రం కళ్ళలలో పోసుకున్న వరిధాన్యాన్ని వారబెట్టుకుంటూ ఎండకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మనతో పాటు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వరిధాన్యం కళ్ళలో పోసి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, దానికోసం మరి కొనడానికి అధికారులు వస్తుండ్రా లేదా? అత్తలేరు, నెల రోజులు అవుతుంది. ఉల్లార పోతాను, చల్లార మళ్ళీ కప్పుతాను, ఉల్లార తీస్తాను, పరదల రేటు ఎక్కువ అవుతుంది. మాకు ఈ మధ్య ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం ఇక చాతగాక తిరుగుతాను. వచ్చి కొంటే చెప్పిన అమ్ముడు పోతే బెస్ట్ ఉంటుందని అనుకుంటాను. మరి అధికారులు వస్తున్నారా? ఎప్పుడు కొంటా అంటున్నారు? గతలేరు, వాళ్ళు ఏం చెప్తలేరు మాకు. మరి వరిధాన్యం కోతకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఈ కళ్ళల్లో పోసి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు? మేము పొలాలు కోసి ఇప్పటికీ 25 నుంచి 28, 30 రోజుల దగ్గరికి వస్తుంది. 30 రోజుల దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటికీ ఈ సెంటర్ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టిర్రు, అన్నీ ఓపెన్ చేసిర్రు, పక్కకి వెళ్ళిపోయారు అని ఇప్పటి వరకు ఎవరు కాంటలు స్టార్ట్ చేయలేదు. ఈ కాంటలు స్టార్ట్ చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పలు పోసి వాటిపైన కుప్పలపైన ఈ తాటిపత్రిలు కవర్లు పరదలు అన్నీ కప్పి ఈ ఎండకు ఈ తాటిపత్రిలు కవర్లు తీసుకొచ్చి కప్పిన తర్వాత అవి ఖరాబ్ అవ్వడం, ఈ కిరాయిలు తీసుకొచ్చి కప్పిన కిరాయిలు ఎక్కువ అయిపోవడం, కొంతమంది కొనుక్కొని ఒక 2-3 వేలు ఒక్కొక్క పరదకి ఏం లేదన్నా 2-3 వేలు పెట్టి కొని ఆ 2-3 వేలు రూపాయలు పెట్టి కొన్న తర్వాత ఒక ఈ సీజన్కే సరిపోతే రైతులు ఎంత నష్టపోతారు. ఈ ఎండలు కాస్తున్నాయి. 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు వస్తుంది ఎండ. ఈ ఎండలో ప్రతిరోజు ఉదయం నుండి 8 గంటల వరకు మాత్రమే పని చేయగలుగుతున్నాం. ఆ 8 తర్వాత మేము పని చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ ఆరిన వడ్లను కుప్పలు పోసి ఉంచుకుంటే రేపు ఈ పరదల ఖరాబ్ అయ్యి రైతులు నష్టపోతారు. రేపటి విషయంలో రోజు ఈ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ వరిధాన్యం అనేది తడిస్తే ఇంకింత ఇబ్బంది పడవలసి వస్తుంది రైతులు. కాబట్టి ఈ ధాన్యాన్ని అతి త్వరగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పంపిస్తే రైతులు సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాం. మనతో పాటు ఇంకో రైతు ఉన్నాడు. ఇక్కడ కళ్ళాలలో వడ్లు ఆరబోసే పరిస్థితి నెలకొంది. ఈ వడ్లు కోసి ఎన్ని రోజులు అవుతుంది? ఈ కళ్ళాలకు పరిమితం అవుతున్నారు కదా, మరి ఎందుకు అధికారులు కొనట్లేదు? వడ్లు కొనుగోలు ప్రారంభం చేయాలంటే అధికారులను కూడా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మాకు ట్యాగింగ్లు రాలేదు, కొంచెం టైం పడుతుంది, కలెక్టర్ ఆర్డర్స్ ఇవ్వలేదు, ప్రభుత్వం నుంచి ఏం సూచనలు లేవని చెప్తున్నారు. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు. మేము రోజు దున్నుకుంటా ఆరబోసుకుంటా ఉంటున్నాము. గాడుపు దువాన వస్తే మబ్బు వస్తే మళ్ళీ కుప్పబోయడము, మళ్ళీ తెల్లారి ఆరబెట్టడము. అంటే సుమారు 20 రోజుల నుంచి కూడా పరదలు కిరాయి తెచ్చుకొని ఇక్కడ కిరాయిలు ఎక్కువ అవడము, రైతులకు ఇది ఒక అదనపు భారంగా మారుతున్నది. పోనీ ఇంత అయినా పర్లేదు కొంటారు అనేటువంటి ఆశయం అని ఉన్నదంటే ఆ కొనే ఆశయం కనబడతలేదు. గత ప్రభుత్వము రైతుల వరి కొనుగోళ్ల విషయంలో ఇట్లనే నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వం మార్పు వస్తే కొత్త ప్రభుత్వంలో రైతులకు ఏమన్నా న్యాయం జరుగుతుందని రైతులంతా కూడా ఊరటగా ఉంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కొనుగోలు చేయడం కోసం చాలా వెనక ముందు చేస్తూ ఉన్నది. ఆ వెనక ముందు చేయడం వల్ల రైతులలో భయాందోళనకు గురవుతున్నది. ఈ నెక్స్ట్ మే నెల ఎండలు కొడతాయి, వర్షాలు కూడా మే నెలలో వస్తాయి. వర్షాలు కనుక వస్తే ఈ చేతికి వచ్చినటువంటి పంట కూడా చాలా ఇబ్బంది. కొనరు. కట్టింగులు గత ప్రభుత్వంలో సుమారు క్వింటల్కి 10 కిలోల కట్టింగులు పెట్టిరు.
ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితులు ఎదురైతే అనేది భయం ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఈ సమీక్షలు జరిపి సమన్వయాలు మిల్లర్ల మధ్య ప్రభుత్వం మధ్య తొందరగా సమన్వయం కుదుర్చుకొని ఈ కొనుగోలు కేంద్రాలలోని వడ్లను మొత్తం కూడా తరలిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అయితే ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలని కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రతి మండలంలో ఉన్న మెయిన్ సెంటర్లలో కొనుగోలుకు ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా 321 సెంటర్లలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని సెంటర్లలో మాత్రం కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు తప్ప ఇప్పటికీ తూకం వేయలేదు. గన్ని సంచులు కొన్ని సప్లై అయినప్పటికీ కూడా టార్గెట్కు ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా కూడా గన్ని సంచులు అందుబాటులో లేవని కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఈ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేసిన దగ్గర మరి కొనుగోలు ఎందుకు చేయట్లేదంటే కొద్దిగా ట్యాగింగ్ అవ్వట్లేదు, దానికి సమయం పడుతుంది అంటున్నారు. రైతులు మాత్రం నెల రోజుల నుంచి కళ్ళల్లో పోసుకున్న వరిధాన్యాన్ని వారబెడుతూ ఎండదెబ్బకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికారులు తొందరగా స్పందించి ఏదైతే కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని చెప్పేసి రైతులు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ భూమేశ్వర్ శ్రీనివాస్, బిగ్ టీవీ, మంచిర్యాల జిల్లా.